నందిని సిద్ధారెడ్డి నిబద్ధతకు ప్రశంస, నిలువెత్తు ఆత్మగౌరవం, నిలువెత్తు బానిసత్వానికి నిదర్శనం దేశపతి శ్రీనివాస్ నందిని సిద్ధారెడ్డిలు. నిలువెత్తు బానిస చెంచాగిరికి నిదర్శనం ఈరోజు దేశపతి శ్రీనివాస్ నందిని సిద్ధారెడ్డి. ఈరోజు నిలువెత్తు ప్రగతి భవన్ బానిస కుక్కలు ఈరోజు వీళ్ళు అని చెప్పేసి నేను చెప్పగలను. మీరా గత 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక్క విషయం మీద మీరు మాట్లాడినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. దేశపతి శ్రీనివాస్ నందిని సిద్ధారెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ద్రోహులుగా ఈరోజు కాళోజీ పక్షాన మేము వాళ్ళను ఈరోజు వాళ్ళకు ఒక గుర్తింపిస్తూ ఉన్నాం. ఏంటి మీరు 10 ఏళ్ళు ఏం బికినరా మీరు? నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు నోరెందుకు మెదపలేదు మీరు? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయింది మీ సోయి? 10 ఏళ్లలో తెలంగాణ గీతం పెట్టాలి అని ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక్క విగ్రహాన్ని ఆవిష్కరించిరా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? 10 ఏళ్ళలో ఒక్క తప్పు కూడా జరగలేదా? ఒక తప్పు కూడా కేసీఆర్ చేయలేదా? ఒక తప్పు కూడా కల్వకుంట్ల కాలకేలు చేయలేదా? ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? మీకు రైట్ ఉందా? అందుకే మీరు కల్వకుంట్ల కాలకేయుల బానిస చెంచాలని చెప్పేసి కూడా ఈరోజు మీకు బిరుదిస్తూ ఉన్నాం. ఎస్, నందిని సిద్ధారెడ్డి దేశపతి శ్రీనివాస్ ఇద్దరు కూడా కల్వకుంట్ల కాలకేయుల బానిస చెంచాలని చెప్పేసి కూడా ఈరోజు మేము వారికి బిరుదిస్తూ ఉన్నాం. ఎక్కడ పోయింది మీ సోయి? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడాలనుకుంటారా? 10 ఏళ్ళలో మీరు చేసేటువంటి దుర్మార్గాలు మాకు తెలియనుకుంటారా? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే సాహిత్య అకాడమీ చైర్మన్గా నందిని సిద్ధారెడ్డి ఉన్నాడు. దానికి సంబంధించిన లోగో డిజైన్ చేస్తే కనీసం డబ్బులు ఇవ్వనటువంటి దుర్మార్గులు మీరు కదా. ఈరోజు ప్రభుత్వ లోగోలు కొన్ని డిజైన్ చేశారు, వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వంటే డబ్బులు తీసుకోవడం దొంగలు మీరు ఇద్దరు కదా. మీరు మాట్లాడుతున్నారా? 10 ఏళ్ళు పదవులు అనుభవించి 10 ఏళ్ళు నోరు మెదపకుండా నోరు కుట్లేసుకొని కల్వకుంట్ల కాలకేయుల చెంచాలుగా బతికినటువంటి మీళ్ళు ఇప్పుడు వచ్చి విషం కక్కుతూ ఉండే తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్నాం. బరాబర్ మాలాంటి వేదికలు మీలాంటి ద్రోహుల గురించే, మీలాంటి దుర్మార్గుల గురించే, మీలాంటి చెంచాల గురించే మాట్లాడితే తప్ప వేరే మాట్లాడదు. బరాబర్ ఇట్లే మాట్లాడతాం. నీకట ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది, 300 గదాలు ఇస్తే తీసుకులేట. బా ఏం చెప్తున్నావే సొల్లు, సిగ్గుండాలే.